ఇన్స్టిట్యూట్ ఒక అభ్యర్థి విశ్వాసం, ఒక ఉద్యోగం. అది ఒక మారుమూల గ్రామం. వర్షాలు లేక ఆ గ్రామంలో కరువు తాండవిస్తుంది. గ్రామ ప్రజలు వర్షం కోసం చేయని పూజ లేదు, ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. ఈ విధంగా గ్రామం కరువుతో అల్లాడిపోతున్నప్పుడు, వర్షం లేక విలవిల్లాడిపోతున్నప్పుడు ఆ గ్రామంలోకి ఒక స్వామీజీ గారు వచ్చారు. ప్రజలందరూ స్వామి దగ్గరికి వెళ్ళి స్వామీజీతో మొరపెట్టుకున్నారు. అయ్యా, కొన్ని సంవత్సరాలుగా మా గ్రామంలో వర్షాలు పడటం లేదు, దయచేసి ఏదైనా మార్గాన్ని మీరే చూపించండి అని చెప్పి గ్రామ ప్రజలందరూ మొరపెట్టుకున్నారు. వెంటనే స్వామీజీ ఏమన్నారంటే, ఆ గ్రామ ప్రజల యొక్క బాధను విని, అలా అయితే గ్రామ ప్రజలారా, నేను వర్షం పడడం కోసం రేపే ఒక యజ్ఞాన్ని చేస్తాను. యజ్ఞం ఇలా పూర్తయిన మరుక్షణం ఆకాశం నుండి వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ యజ్ఞాన్ని చేయాలి అంటే నేను 2 షరతులు మీకు పెడుతున్నాను. ఆ 2 షరతులు మీరు గనుక పూర్తి చేసినట్లయితే యజ్ఞం ద్వారా వర్షం కురుస్తుంది అంటాడు. వెంటనే ప్రజలందరూ కూడా చాలా ఆనందపడి, గ్రామ ప్రజలు, అయ్యా చెప్పండి స్వామీజీ, మీరు ఏం చేయమన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటారు. వెంటనే ఆ స్వామీజీ ఏమంటాడంటే, నాయన, నేను యజ్ఞం చేసేటప్పుడు మొత్తం గ్రామ ప్రజలందరూ ఆ యజ్ఞం దగ్గరే ఉండాలి, ఎవ్వరూ గ్రామంలో ఉండకూడదు. ఇది మొదటి షరతు. రెండవ షరతు, మీరు మీ ఇంట్లో నుంచి మీకు నమ్మకమైనటువంటి ఏదో ఒక వస్తువుని తీసుకురండి. ఏదో ఒక వస్తువుని తీసుకుని యజ్ఞానికి హాజరు కావాలి. వెంటనే గ్రామ ప్రజలందరూ, చాలా సింపుల్గా ఉన్నాయి షరతులు, కాబట్టి తప్పనిసరిగా హాజరవుతాం. మా కోసం, మా గ్రామంలో వర్షం కోసం మీరు యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ మాత్రం మేము చేయలేమా అని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత రోజు యజ్ఞానికి హాజరు కావాలని చెప్పి. తర్వాత రోజు ఉదయం యజ్ఞం ప్రారంభమైపోయింది. స్వామిగారు యజ్ఞాన్ని ప్రారంభించాడు. యజ్ఞం ప్రారంభమైంది. మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా అక్కడ హాజరయ్యారు. వారితో పాటు వారు ఇంట్లోంచి ఏదో ఒక వస్తువుని తీసుకొచ్చారు. కొంతమంది దేవుడి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చారు, కొంతమంది దేవుడి యొక్క చిత్రపటాలు తీసుకొచ్చారు, కొంతమంది తట్ట తీసుకొస్తే మరొకడు బుట్ట తీసుకొచ్చాడు, మరొకడు పార తీసుకొస్తే ఇంకొకడు పలుగు తీసుకొచ్చాడు, మరొకడు పుస్తకం తీసుకొస్తే, ఇలా ఎవరో ఇష్టం వచ్చిన వస్తువులు వాళ్ళని తీసుకొచ్చారు. అక్కడ యజ్ఞం ప్రారంభమైపోయింది. యజ్ఞం దాదాపు పూర్తయిపోతుంది. యజ్ఞం పూర్తయిపోయింది. అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు, కానీ వర్షం పడలేదు. ప్రజల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. మంత్రాలకి చింతకాయలు రాలుతాయి ఏమిటి, యజ్ఞాలకు వర్షాలు పడిపోతాయి ఏమిటి, ఇది సాధ్యమయ్యేటటువంటి పని కాదు అని చెప్పి మనం ముందే అనుకున్నాం. వర్షం పడుతుంది ఏమిటి యజ్ఞాల వల్ల అని చెప్పి, ఇప్పుడు వర్షం పడలేదు చూసారా అని చెప్పి ఎవరి విషయాలు వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వెంటనే స్వామీజీ ప్రజల వైపు పరికించి చూసి, మీరేదో తప్పు చేశారు, అందుకనే వర్షం పడలేదు అన్నాడు ఆయన. ప్రజలు, స్వామి, మా వల్ల ఏ తప్పు జరిగింది అంటే, మీరందరూ కూడా మీ ఇళ్లలోంచి ఏదో ఒక వస్తువు తీసుకొచ్చారా లేదా అని అడిగాడు. అందరూ కూడా, అయ్యా మేము తీసుకొచ్చామండి ఇళ్ల నుంచి వస్తువులు అని చెప్పి తాము తీసుకొచ్చినటువంటి వస్తువులన్నీ ఇలా చూపించారు. మొత్తం గ్రామ ప్రజలందరూ ఇక్కడే ఉన్నారా, ఎవరైనా ఇక్కడ హాజరు కాకుండా ఉన్నారా అని చెప్పి మళ్ళీ రెండో ప్రశ్న అడిగాడు. ఇప్పుడు అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. మొత్తం గ్రామ జనాభా 200 మంది అయితే ఇక్కడ 199 మందే ఉన్నారో, ఒక్కడు మిస్ అయ్యాడు. ఎవరా ఒక్కరు అని చెప్పేసి అంటే, సుబ్బారావు రాలేదండి మన యొక్క యజ్ఞానికి అని చెప్పేసి అంటే, అందరూ సుబ్బారావు కోసం వెతికారు, చుట్టూ చూశారు, ఎక్కడా సుబ్బారావు లేడు. ఈ విధంగా ఎప్పుడైతే సుబ్బారావు లేడు అని చెప్పి తెలిసారో సుబ్బారావు కోసం ఎదురు చూశారు. ఈ లోపల సుబ్బారావు వేగంగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు, చాలా పరిగెట్టుతున్నట్లుగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. పాపం ఆ యజ్ఞ ప్రాంగణం దగ్గరికి వచ్చాడు. అందరూ అడిగారు, ఎందుకు నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావు అని చెప్పేసి.
అప్పుడు ఏమన్నాడంటే, నేను ఒక వస్తువు కోసం మా ఇంట్లో వెతికాను, అది దొరకటంలో ఆలస్యం అయింది, అందువలనే ఎలాగైతే ఆ వస్తువును పట్టుకుని నేను రావడం జరిగింది, ఇదిగో ఆ వస్తువు అని చెప్పి వాళ్ళందరికీ చూపించాడండి. తనతో పాటు తీసుకువచ్చినటువంటి వస్తువు గొడుగుని చూపించాడండి. ఎప్పుడైతే గొడుగుని ఇలా చూపించాడో ఆకాశం నుంచి వర్షం కురవటం మొదలయ్యిందండి. వర్షం పడితే బాగుంటుంది అని చెప్పి మిగిలిన ప్రజలందరూ ఆశతో యజ్ఞానికి వచ్చారు. కానీ సుబ్బారావు 100% వర్షం పడుతుంది, పడినప్పుడు నేను తడిసిపోకుండా ఉండాలంటే గొడుగు కావాలి అనేటటువంటి నమ్మకంతో గొడుగుని తీసుకుని మరీ వచ్చాడండి. ఆశ పడితే ఆశయాలు సాధ్యం కావండి, గుర్తించుకోండి. నేను కలెక్టర్ అవ్వాలి, నేను కానిస్టేబుల్ అవ్వాలి, నేను ఎస్ఐ అవ్వాలి, నేను గ్రూప్ 2 ఆఫీసర్ కావాలి, లేకపోతే నేను టీచర్ కావాలి అని, లేకపోతే నేను కోటీశ్వరుని కావాలి అని, నేను గొప్ప వ్యాపారవేత్తని కావాలి అని, సమాజంలో పెద్ద పేరు ప్రఖ్యాతులు సాధించాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. ఇంట్లోంచి ఉదయం 11 గంటలకు కూడా మంచం మించి లేగలేని ప్రతి ఒక్కడూ కూడా నేను అద్భుతాలు సృష్టించేయాలని చెప్పి ఆశపడుతూ ఉంటాడండి. ఆశపడితే ఆశయాలు సాధ్యం కావండి. నమ్మాలి, నేను 100% దీన్ని సాధించి తీరుతాను అని ఎవడైతే నమ్ముతాడో వాడు మాత్రమే విజేతగా నిలబడడం జరుగుతుందండి. ఏ విజయం సాధించడానికైనా సరే నమ్మకం చాలా ముఖ్యమండి. నమ్మకం అగాధం నుండి ఆకాశం వైపు మిమ్మల్ని తీసుకువెళుతుంది. అమావాస్య చీకటిలో కూడా ఒక కాంతి పుంజంలా మీకు దారి చూపిస్తుంది. బ్రతుకుతాను అనే నమ్మకం మరణాన్ని సైతం జయింపచేస్తుంది. కోవిడ్ రోగిని సైతం ఆరోగ్యవంతుడిని చేస్తుంది. గెలుస్తాననే నమ్మకం వాటమిని సైతం జయిస్తుంది. ఉద్యోగం సాధిస్తాను అనే నమ్మకం విద్యార్థిని పుస్తకం నుండి కదలనివ్వదు. నేను జీవితంలో గెలుస్తాను అనే నమ్మకం యువకుణ్ణి తన లక్ష్యం వైపు పయనించే విధంగా చేస్తుంది. కాబట్టి నమ్మకంతో అడుగులు వేసిన వాడు మాత్రమే గెలవడం జరుగుతుందండి. నమ్మకంతో పని చేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అంటే, నమ్మకంతో పనిచేసేటటువంటి వాడు తాను చేస్తున్న పనిని ఉత్సాహంగా చేస్తాడో, ఆనందంగా చేస్తాడు. 2, చాలా ధైర్యంగా చేస్తాడు. ఎస్, నాకు ఈ ఉద్యోగం వస్తుంది, లేకపోతే నేను చేపట్టిన ఈ వ్యాపారంలో నేను అడుగులు ముందుకు వేస్తాను అనేటటువంటి ఏ పని అయితే చేపడతాడో అది 100% విజయం సాధిస్తాను అనేటటువంటి ఆనందంతో పనిచేస్తాడో, ఆ ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుందండి. నమ్మకంతో మీరు పనిచేస్తే చాలా సంతృప్తిగా మీరు ఆ పని ముగించగలుగుతారు. ఇది అవ్వదు, ఇది సాధించలేం అనేటటువంటి ఆలోచనతో నువ్వు ఒక ప్రయత్నాన్ని ప్రారంభిస్తే అసంతృప్తితోని, ఆందోళనతోని, చిరాకుతోని ఆ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు చేస్తున్నటువంటి పనిని పూర్తి నమ్మకంతో చేయండి, పూర్తి విశ్వాసంతో చేయండి. ఎప్పుడైతే నమ్మకం, విశ్వాసం మీలో గనుక పటిష్టవంతంగా ఉన్నాయో మీకు ఓటమి అనేటటువంటిది రాదు. ఒకవేళ ఓటమి వచ్చినా సరే మీలో ఆ మరో ప్రయత్నాలైనా సరే గెలిచేటటువంటి దానికి అది పునాదిగా నిలబడుతుంది తప్పించి మిమ్మల్ని మీరు నిందించుకునే విధంగా, మిమ్మల్ని మీరు అవమానపరుచుకునే విధంగా ఆ ఓటమి అనేటటువంటిది ఉండదండి. కాబట్టి ఏ గెలుపుకైనా నమ్మకం చాలా ముఖ్యమండి. నమ్మకం ఓటమిని సైతం విజయంగా మార్చేస్తుంది. మరణపు శయ్య నుంచి విజయపు దివ్యకు మిమ్మల్ని తీసుకువెళుతుంది. మరణపు శయ్య నుండి జీవితపు అడుగుల వైపుకి మిమ్మల్ని తీసుకువెళుతుందండి. కాబట్టి నమ్మండి, మీరు గెలుస్తారని, మీరు నిలుస్తారని, మీరు అడుగులు ముందుకు వేస్తారని, మీరు విజేతగా నిలబడతారని, ఆ విధంగా విజేతగా నిలబడాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.